సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక వైబ్రేషన్. ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జపాన్తో సహా ఓజీ 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 ఎప్పుడొస్తుందో సెప్టెంబర్ 25 అని ఇంకొక 50 రోజుల్లో ఆ సినిమా రాబోతుంది. ప్రపంచం అంతా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వైపే. ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సినిమాలు, రెండు 100% సక్సెస్ రేట్తో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడు బుల్లెట్ లాగా. మరి ఆయన ఈ 14 నెలల్లో పరిపాలనలో ఎటువంటి ప్రగతి సాధించాడు, ఏ విధంగా ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా ఈ దేశంలో అందరు రాజకీయ నాయకులు ఆయన వైపు చూసేటట్టు చేసుకోగలిగాడంటే మరి ఒక్కసారి ఇది తెలుసుకోవాల్సిందే. సుమన్ టీవీ సాక్షిగా, సుమన్ టీవీ వీక్షకులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమన్ టీవీ చూసే అభిమానులు కావచ్చు, మిగతా అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ 14 నెలల్లో ఇంత పేరు ప్రతిష్టలు సాధించాడు, నేషనల్ మీడియా అంతా ఆయన వైపే చూపిస్తుందనే దానికి ఒక 10 కారణాలు మనం డిస్కషన్ చేసుకుందాం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిబద్ధత, దశాబ్దం పైన పోరాటం, ఈరోజు 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వార్థం లేని రాజకీయాలు చేసేది, ప్రజల శ్రేయస్సే పరమావధిగా, ప్రజల కోసమే తను బతుకుతున్నాడు అనే ఆలోచన ప్రజల్లో కలగజేశాడు. ఎక్కడ గెలిచిన వ్యక్తి, గాజువాక్ కావచ్చు, భీమవరం కావచ్చు, ఈరోజు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలవగలిగే వ్యక్తి అయ్యాడంటే మరి ఆయన వెనక ఎంత అకుంఠిత దీక్ష మీరు తెలుసుకోవచ్చు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఆయన ఏమి రాజకీయాలు తీసుకోవాలి, తన తండ్రి క్రమశిక్షణ నేర్చుకున్నాడు, తన అన్న ద్వారా రాజకీయాలు ఎలా ఉండాలో ఉండకూడదో నేర్చుకున్నారు. ఆ తర్వాత దశాబ్దం పైన పోరాడి తన సొంత ఖర్చుతో జనసేన అనే పార్టీని పెట్టి ఈరోజు కూటమిని అధికారం రావడానికి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి, అటు మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కీలకమైన పాత్ర ఈయనే. నో డౌట్ అట్ ఆల్. ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారులు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లకుండా అధికారులు తీసుకొస్తానని చెప్పి చేశాడు. అక్కడ మోదీ గారు కూడా ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటంటే ఆయనకి దేశం పట్ల భక్తి, ఈ సనాతన సంప్రదాయం పట్ల గౌరవం ఎంతో మనం తెలుసుకోవచ్చు. చాలామంది కీలకమైన శాఖలు అంటే యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏది తీసుకుంటారు? లా అండ్ ఆర్డర్, హోంశాఖ, రెవెన్యూ, ఆర్థిక శాఖ తీసుకుంటారు. కానీ ఆ శాఖలు ఏమి తీసుకోలేనా? ఇది గ్రేటు. ఈ దేశంలో ఇది కూడా ఆలోచించుకోవాలా. అన్ని కీలకమైన ప్రజలతో అనుసంధానం అయ్యే శాఖలు. ప్రజల గ్రామాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, పంచాయతీలు బాగుంటేనే ఆ పంచాయతీల ద్వారా నిధులు వస్తాయి, రోడ్లు, అవస్థాపన సౌకర్యాలు, మంచినీటి సదుపాయాలు కలుపుతాయి. కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు ఒక్కసారి చూసుకోండి. చాలామందికి ఆ శాఖలు ఏంటో కూడా తెలియదు గత ప్రభుత్వం పాలకులకు. ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు. 4 పిల్లలు అన్నారు, 4 కార్లు మార్చినట్టు అన్నారు. విమర్శించిన వాదులంతా ఎక్కడున్నారో మనకు తెలుసు. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. వాళ్ళ ఇంటి గేటు దాటి వాళ్ళు రాలేని పరిస్థితి. ఈరోజు హ్యాపీగా దేశ రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటే నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్న శాఖలు చూసుకుందాం ఒకసారి. పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ ఈ దేశంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తుంది. ఆ పంచాయతీరాజ్ శాఖకి పంచాయతీలకు అన్నీ తీసుకొచ్చాడు. 400 గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి 400 లక్షలు సొంతంగా ఇచ్చాడు, ప్రభుత్వం కాదు. అంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు పంచాయతీలు బాగుపడాలని. ఆ పంచాయతీలు సర్పంచులకు అధికారాలు ఇచ్చారు. తర్వాత ట్రాన్స్ఫర్లకి, ప్రతి ట్రాన్స్ఫర్కి ఇన్ని వేలు, ఇన్ని లక్షలు అని చెప్పి వసూలు చేసే ఆ సంస్కృతిని చెరిపేసి సింగిల్ రూపీ లేకుండా నిస్వార్థంగా పనిచేసే నిజాయితీపరులైన ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్లు, వేలాది ట్రాన్స్ఫర్లు చేశారంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో సంస్కరణలు తీసుకొచ్చాడు. గ్రామీణ రోడ్లు వసతులు కల్పించారు. ఎక్కడో ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న మన అటవీ మన్యం ప్రాంతాన్ని 100 కోట్లతో ఖర్చు పెట్టి రోడ్లు వేశారంటే మరి 7 దశాబ్దాల్లో ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. ఇంకోవైపు గ్రామీణ నీటిపారుదల పని దినాలు పెంచడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ని తీసివేసి ఎంప్లాయ్మెంట్ కలిగే చేయటం కావచ్చు. ఇవన్నీ చూస్తే కనుక ఒకవైపు అడవులను సంరక్షిస్తారు, రెడ్ శాండిల్ని కాపాడుతున్నాడు. కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చి అక్కడ విధ్వంసం చేస్తుంటే చిత్తూరు అడవుల్లో ఏనుగుల్ని దాని నుంచి కాపాడి ఒక ఎగ్జాంపుల్గా ఈ దేశంలోనే నిలిచారు. అదొకటి. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీని వెనక అధికారులు సమర్థత, ఆయన వెనక టీము, మనం వాళ్ళందరినీ ప్రశంసించాలి, డెఫినెట్గా ప్రశంసించాలి. వాళ్ళ యొక్క మొక్కవోని ధైర్యంతో ఆయన ఆదేశాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో వెళ్ళి గ్రాస్ రూట్లో ఏం జరుగుతుంది, అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఏం కోరికలు కావాలి, వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏంటి, పంచాయతీలు ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అవినీతి మరక అంటిన ఈ ఇదిని ఎలా తుడిపేయాలనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించాడు ఈ 14 నెలల్లోని.
నొక్కి ఒక్కానించి చెప్పొచ్చు. మరి ఈ 14 నెలల పాలనలో ఒక ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా ఈ దేశంలోనే ఆయన ప్రాధాన్యత గల పోస్టులేం కాదు. మధ్యలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే మీకు చేత కాకపోతే నాకు చెప్పండి అని హోమ్ మినిస్టర్ని శుతిమెత్తంగా స్వపక్ష విపక్షమైన చెప్పగలిగాడంటే ఆయన స్వార్థం లేని రాజకీయ నాయకుడిగా మనం చూడొచ్చు. ఇప్పుడు వరకు ఏ డిప్యూటీ సీఎం ఏ మంత్రి చేయని విధంగా అడవులను సంరక్షిస్తున్నాడు, రెడ్ శాండిల్ని కాపాడుతున్నాడు, బార్డర్లో పర్యావరణాన్ని కాపాడుతున్నాడు, తర్వాత అన్ని జూ పార్క్స్ డెవలప్ చేస్తున్నాడు, తర్వాత మొక్కలను పెంచుతున్నాడు, వన సంరక్షణ తీసుకొస్తున్నారు, అది అటవీ శాఖ. తర్వాత కీలకమైన గ్రామీణాభివృద్ధి నేను చెప్పాను కదా, గ్రామాలు బాగుంటేనే ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పాడు, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. ఆ గ్రామాలు వాళ్ళలో అక్కడ నివసించే ప్రజల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా రోడ్లు, నీటిపారుదల సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి ఎందుకు చేయలేపారు గత పాలకులు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. అదేవిధంగా పంచాయతీలకు అన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు ఇక మీద దృష్టి పెట్టాల్సింది ఒక్కోటి ఉంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆయన పరిధిలో ఉంది. దానికి ఎక్కువగా ప్రభుత్వాలలో నిధులు ఉండవు, కానీ దానికి కూడా ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పిల్లల్లో తీసుకెళ్లాలా, ఆ టెక్నాలజీ కూడా ఎందుకంటే మన ఇస్రో, షారు మన ఏ విధంగా శాస్త్రవేత్తలు నాసాకి తీసుకునే విధంగా ఏ విధంగా రాకెట్లు ప్రయోగం చేస్తున్నారు మనకు తెలిసిన అంశమే. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ 14 నెలల పవన్ పాలన ఒక అద్భుతం, అనిర్వచనీయం అని చెప్పొచ్చు. చరిత్రలో నిలిచిపోయిందని చెప్పొచ్చు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా పంచాయతీ సంస్కరణలు కావచ్చు, గ్రామాల్లో సంస్కరణలు కావచ్చు, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, అడవులను పరిరక్షించడం కావచ్చు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా దారిలో పెట్టగలిగితే ఇక ఈ యొక్క డిపార్ట్మెంట్కి, ఈ డిప్యూటీ సీఎం గారికి ఎదురే లేదు అని 100% చెప్పవచ్చు.